దేశీయ స్టాక్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ పడింది. మార్కెట్లు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 950 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆసియా మార్కెట్ సైతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్త వాతావరణం మార్కెట్లను భయపెడుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవచ్చనే వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. యుద్ధాభయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది ద్రవ్యోల్బణ ముప్పుగా పరిణమించబోతుంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షేర్ల ర్యాలీకి బ్రేక్ పడింది. టెక్ దిగజాల వాల్యుయేషన్లపై అనుమానాలు మొదలవడంతో అంతర్జాతీయ స్థాయిలో టెక్ షేర్లను ఇన్వెస్టర్లు వదిలించుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. ప్రభు గారు, మనం చూస్తున్నాం ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాల్లో మొదలయ్యాయి. ఈ ట్రెండ్ అనేది ఎలా కొనసాగుతుంది? బ్రేక్ పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎలా చూడాలి? మార్కెట్ పడేటప్పుడు సపోర్ట్ లెవెల్స్ ఉండవు, కంటిన్యూగా పడుతూనే ఉంటాయి. ఆ లెవెల్స్ అనేది ఇంతవరకు వస్తుంది అని చెప్పలేము. అంటే ఆ ఇష్యూ ఎస్కలేషన్ బట్టి ఉంటుంది. దాని అనుగుణంగా అంటే లెవెల్స్ అన్ని సపోర్ట్ లెవెల్స్ అన్ని కట్టేపోయి సెన్సెక్స్ కూడా 950 పాయింట్స్ ఇవ్వాలి పోయి ఇప్పుడు కొంచెం దాదాపుగా 550 పాయింట్స్ అంటే 400 పాయింట్స్ దాకా కవర్ అయింది. నిఫ్టీ కూడా 23,600 బిలోకి వచ్చి మళ్ళీ పైకి వచ్చింది. 688 నడుస్తుంది ఇప్పుడు. అంటే మెయిన్ కారణం ఏంటంటే క్రూడ్ మళ్ళీ ప్రైసెస్ పెరిగినాయి కాబట్టి. ఎందుకంటే ఇరాక్ షిప్స్ మీద ఇరాన్ అటాక్ చేసింది, క్రూడ్ షిప్స్ మీద అనేది వాళ్ళ నుంచి మళ్ళీ రిటాలియేట్ ఉంది. అక్కడ షిప్స్ అన్ని అడిషనల్ షిప్స్ కూడా స్ట్రక్ అయిపోతున్నాయి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో అండ్ ఇరాకీ వాటర్స్ లో. సో ఇది మెయిన్ కారణం. దానివల్ల ప్లేరప్ అయింది. ఇది బ్రెంట్ క్రూడ్ ఏమో $100 అయింది, 9% పెరిగి. WTI వెస్ట్ టాక్సస్ ఇంటర్మీడియట్ యుఎస్ ఏమో $95, 9% పెరిగింది. దానివల్ల ఏంటంటే వాలటాలిటీ పెరుగుతుంది, అన్సర్టనిటీ మార్కెట్ లో పెరుగుతుంది. ప్లస్ మనకి కంటిన్యూడ్ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్. ఇంకా ఇది ఎంతవరకు ఉంటుంది? ఆయన ఏదో ఒక ఇమ్మీడియట్ గా అయిపోద్ది, మెయిన్ ఖమేనీని చంపేస్తే మిగతాదంతా గంటల్లో ఆగిపోద్ది అనుకున్నది వాళ్ళు ఏమి తగ్గట్లే, ఎక్కడ అటు తగ్గట్లే ఇటు తగ్గట్లే. అది ఇంకా 2-3 వారాలని చెప్పాడు ఆయన. అది ఇంకా పెరిగేటట్టుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు దాకా ఈ అన్సర్టనిటీస్ ఇంకా క్రూడ్ ఇది $150 వరకు వెళ్ళొచ్చా అంటే ఇది కంటిన్యూ అయితే వెళ్లే ఛాన్స్లే ఉన్నాయి. సో వాలటాలిటీ ఇండెక్స్ కూడా 5% పెరిగింది, 22%. అంటే ఇండెక్స్ ఎప్పుడు అన్సర్టనిటీ ఉన్నప్పుడు పెరుగుతుంది కాబట్టి. సో ఎప్పటిది యథాతథ ఎఫ్ఐఎస్ రిలెంట్లెస్ సెల్లింగ్ కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నాం. నిన్న కూడా 6,000 crores అమ్మారు. డిఐఎస్ 4,965 crores కొన్నారు. అంటే ఇప్పుడు డిఐఎస్ దగ్గర మనీ ఎవాపరేట్ అయిన కొద్దీ కొనలేరు ఇంకా. మరి ఎంత వరకు ఇది ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. సో ఆ టెన్షన్ కూడా ఉంది. అంటే నిన్నటి సెషన్ లాసెస్ ఎక్స్టెండ్ చేసింది ఇవాళ. సో ఎంత వరకు అంటే మీకు ఎప్పుడైతే 23,960 కట్ అయిందో ఏప్రిల్ లో 21,800, అంటే ఇంకా దాదాపుగా 1,800 పాయింట్స్ డౌన్ ఛాన్స్ ప్రాబిలిటీస్ ఉన్నాయి తగ్గడానికి. అంటే ఇష్యూ క్లియర్ అప్ అవుతుంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేయకపోతే. బ్యాంక్ నిఫ్టీ ఏమో 54,360 కనుక కట్ అయితే ఇంకా కిందకి రావచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది, 55,191 నడుస్తుంది ఇప్పుడు. సో ఒకవేళ సపోజ్ ఏదన్నా 54,360 కట్ అయింది అనుకోండి, ఈ ఇష్యూస్ కనుక క్లియర్ అప్ అవుతుంటే 47,700 ఏప్రిల్ లో అంతవరకు రావచ్చా అంటే ఇంకా బ్యాంక్ 4,000, 5,000, 6,000 డౌన్ సైడ్ ఇష్యూస్ కనుక ఎక్స్టెండ్ అవుతుంటాయి. సో జనరల్ గా ఏంటంటే ఇన్వెస్టర్స్ ఇది ఆపర్చునిటీ కింద చూసుకోవాలి, అక్యుములేట్ చేసుకోవాలి హై క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ ని. అంటే కరెక్షన్ పీరియడ్ లో ఇట్లాంటిది డౌన్ ట్రెండ్ లో మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి తీసుకొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నది కామన్, షాక్స్ ఇస్తా ఉంటుంది మార్కెట్ కు. హిస్టరీ కూడా చెప్పింది ఏంటంటే డెఫినెట్ గా ఇట్స్ టెంపరీ ఓన్లీ. ఈ ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద టెంపరీ ఉంటుంది. మళ్ళీ మనం టైం ఇస్తే
అమౌంట్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా మళ్ళీ మార్కెట్ ఎక్కడో చోట యూటర్న్ తీసుకొని రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ప్రభు గారు.